నమస్తే ఫ్రెండ్స్, నా పేరు యుగంధర్. పెద్ద అపార్ట్మెంట్లలో సేఫ్టీ గ్రిల్స్ని ఏర్పాటు చేయటం మనందరం చాలా ఈజీ అనుకుంటాం. కానీ వాటి అంచున ప్రమాదం పొంచి ఉన్న సంగతి చాలామందికి తెలియదు. మనం కింది నుంచి చూస్తున్నప్పుడు మాత్రం అవి చాలా ఈజీగా కనపడుతుంది. కానీ వాళ్ళు పెద్ద తాళ్ళతో వాటిని పైకి తీసుకెళ్ళి సేఫ్టీగా వాటిని చాకచక్యంగా అక్కడ ఏర్పాటు చేయటం అనేది జరుగుతుంది. ఇక్కడ మీకు కనబడుతున్న వర్కర్స్ తిరుమల రోలింగ్ సెంటర్ నుంచి వచ్చారు. వీరి ప్రొపరేటరు వెంకన్న గారు, వాళ్ళ ఆధ్వర్యంలో దుర్గాచారి, శ్రీను, ఇంకా 2 వర్కర్స్ వచ్చారు. మొత్తం 4. వీళ్ళు పనిని కష్టంగా కాదు, చాలా ఇష్టంగా, నెమ్మదిగా, చాకచక్యంగా చేస్తూ వచ్చారు. గ్రూప్ వర్క్ లాగా చేశారు. వీరి పరిచయం వీరి మాటల్లోనే వినండి మీరు. ఇప్పుడు మీ పేరు చెప్పండి నాకు ఒకసారి. దుర్గాచారి శ్రీను. మీరు ఏం చేస్తారు కూడా చెప్పాలా? ఏం చేస్తారు కూడా చెప్పండి. ఇప్పుడు ఏం పని చేస్తారు? వెల్డర్. మై ఫ్రెండ్ శ్రీను, మా అసిస్టెంట్, నా తోటి వర్కర్. ఎక్కడ షాప్ మంది? తిరుమల రోలింగ్ షట్టర్స్ ఖమ్మం. మా వాంటర్ ప్రొపరేటర్ వెంకన్న గారు. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ వర్క్ మీరు? 20 సంవత్సరాల నుంచి చేస్తాం. అపార్ట్మెంట్ గ్రిల్స్ ఇవన్నీ కూడా ఆల్ వర్క్. మీ సెల్ నెంబర్ చెప్పండి, ఎవరన్నా కావాలంటే వస్తారు. 9948851657. చెప్పండి. అంటే మీ ఎట్లా వర్క్ కావాలంటే, మీకు ఏమైనా వర్క్ కావాల్సి వస్తే మమ్మల్ని సంప్రదించగలరు. నెంబర్ తిరుమల రోలింగ్ షట్టర్స్, ఇంజనీరింగ్ వర్క్స్, తిరుమల వెంకన్న. అడ్రస్ చెప్పు. సిసి సర్కిల్ మొత్తం చెప్పాలి. అడ్రస్ మొత్తం చెప్పాలి. సిసి సర్కిల్, శ్రీనగర్ కాలనీ, రోడ్ నెంబర్ 11. అక్కడ షాప్ ఎక్కడ ఉంటుంది? ఏ షాప్ పక్కన ఉంటుంది మీ షాప్? ఓలా షోరూమ్ ఆపోజిట్ లో. రైట్. మా దగ్గర అన్ని రకాల వర్క్స్ చేయబడుతుంది. ఇంకా చెప్పండి. ఇంకా రోలింగ్ షట్టర్స్ అండ్ ఇంజనీరింగ్ వర్క్స్, ఫ్యాబ్రికేషన్ వర్క్, టోటల్ షేడ్స్, గేట్లు, రైలింగ్స్ అన్ని మా దగ్గర సకాలం తయారు చేసి ఇస్తాం. కంపల్సరీ నమ్మకమైన నాణ్యత, క్వాంటిటీ అన్ని విధాలు ఉంటుంది. దాదాపు మాకు ఖమ్మంలో 20 సంవత్సరాల నుంచి మన షాప్ రన్ చేస్తున్నాము. ఇప్పటివరకు ఎటువంటి రిమార్క్స్ లేదు. మీకు సకాలం నేను కావాలంటే మమ్మల్ని సంప్రదించండి. ఓకే. వీళ్ళు చిన్న పనులతో పాటు, అంటే తీగలు డాబా పైన, అపార్ట్మెంట్ల పైన బట్టలు ఆరేసుకోవడానికి తీగలు ఉంటాయి చూసారా, స్టాండ్లు, వాటితో పాటు చిన్న పనులతో పాటు చాలా ప్రమాదకరమైన రిస్క్తో కూడుకున్న పనులు కూడా చాలా ఈజీగా చేస్తారు. దేనికి కూడా వాళ్ళు అసహనంగా ప్రవర్తించరు. అందుకోసం మీకు అందరికీ పరిచయం చేసే వీళ్ళని, నాకు నచ్చింది కాబట్టి. చూడండి ఫ్రెండ్స్, ఇది గాలికి ఊడిపోయి, అంటే వంగిపోయింది గాలికి. బాగా వర్షం బాగా వచ్చినప్పుడు ఆ విషయం వాళ్ళకి చెప్పాను నేను. ఈ స్టాండు ముందుకు వచ్చేసిందని చెప్పేసి దాని మధ్యలో ఒక రాడ్ ఏర్పాటు చేశారు. అది వంగకుండా ఏర్పాటు చేసి తీగ కూడా వాళ్ళే కట్టారు. పని కూడా నవ్వుతూ చేస్తున్నారు. వాళ్ళు ఎంతో ఆనందంగా చేస్తున్నారు. నాకు అందుకోసం నచ్చింది. చాలామంది చికా పడుకుంటూ, కోపాలు తెప్పించుకుంటూ మనం ఒక పని చెప్తే దాన్ని ఒక రకంగా అనుకొని మాట్లాడుతుంటారు. ఇది చూసారా, స్టాండ్ పటిష్టంగా స్టాండ్ వేశారు. తర్వాత నుంచి చూడండి వాళ్ళు ఎంత రిస్క్తో కూడుకొని పనులు చేశారో. వాటిని తాళ్ళ సహాయంతో పైకి లాగుతున్నారు. అది అసలే చాలా బరువు ఉంటుంది. వాటిని అపార్ట్మెంట్ పక్కన ఉన్న అద్దాలకు కానీ, ఏసీలకు కానీ, పైపులకు కానీ, తీగలకు కానీ తగలకుండా జాగ్రత్తగా, మళ్ళీ ఆ తాడు వచ్చి ఊడిపోకుండా దాన్ని లాగాలంటే చాలా కష్టం. నేను వాటిని చూస్తూనే ఉన్నా. అవి పైకి వచ్చేటప్పుడు అక్కడ ఏసీలు ఉన్నాయి, పైపులు ఉన్నాయి. వాటికి తగలకుండా జాగ్రత్తగా, నిదానంగా, చాలా టైం పడుతుంది ఒకటి పైకి రావడానికి. ఆ బరువుని తాళ సహాయంతో చిన్నగా లాగుతున్నారు. 2 పైన ఉన్నారు, 2 సెకండ్ ఫ్లోర్లో నుంచి దాన్ని తప్పిస్తూ ఈ పని చేస్తున్నారు.
ఈ పని కూడా వాళ్ళు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఎంతో నవ్వుతూ చేస్తున్నారు ఈ పని. నాకు అందుకోసం నచ్చింది. దాన్ని సీరియస్గా కష్టంగా కాకుండా ఇప్పుడు అవుతుందిరా నువ్వు బయట ఇప్పుడు ఏం బాబాయ్ ముళ్ళేళ్ళు పచ్చగేస్తున్నాయండి. ఊడిందా రెండు అంగాల మీద అంగళం మీద ఆగింది. దాడి జారుతుంది. నేనేం లేదు బరాబర్ వేసిన ముడి దాడి జారిపోతుంది. మరి ఎందుకు పోయాం సరిపోయి మాకు రోజు గడితే బతుకుతాం. అరే కంటిన్యూషన్ చేద్దాం రారా. ఇప్పుడు ఇది చూడండి, 5th ఫ్లోర్కి ఎలా లాగుతున్నారు దీన్ని. అంత పైకి దీన్ని అంత రిస్క్ తీసుకుని లాగుతున్నారు చూడండి. అయితే ఇది పైకి పోతున్నప్పుడు 3rd ఫ్లోర్లో ఒక ఆమె చీరలకు అడ్డొస్తుందని చెప్పేసి చేయబెడుతుంది దానికి. అంత పెద్దది చేయబెడితే ఆగుద్దా? చేయి పెట్టి ఆపుతుంది వాటిని. ఆగండి ఆగండి మా చీరలు పోతాయి అని చెప్పేసి. అట్లుంటుంది ఫ్రెండ్స్. ప్రతి వాటికి అడ్డంకులు ఉంటుంటాయి అపార్ట్మెంట్లలో. చిన్న చిన్న వాటికి కూడా ఒప్పుకోరు. అయినా కూడా వాళ్ళు జాగ్రత్తగా సర్ది చెప్పేసి పైకి లాగుతున్నారు చూడండి.
వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. ఇక్కడ ఒకటి బిగించారు, రెండోది కూడా సమానంగా కరెక్ట్గా కూర్చునేటట్టుగా దాన్ని సెట్ చేస్తున్నారు. అప్పటిదాకా అది గాల్లో వేలాడుతూనే ఉండాలి, గట్టిగా పట్టుకొని పైనుంచి వాళ్ళు కింద వెళ్ళి సెట్ చేయాలి. ఏమాత్రం కొంచెం కూర్చోపోయినా అది మళ్ళీ ఇనపది కాబట్టి బాగా రిస్క్తో కూడుకున్న పని. దాన్ని అంతా చాలా జాగ్రత్తగా సెట్ చేయాలి. సెట్ చేస్తున్నట్టు చూడండి. అడా నువ్వు కూడా బయటకు రా బాబు. పైపులు ఉండే, వాటర్ పైపులు ఉండే, జాగ్రత్త. ఆడ కిందకి పోను నేను, చూడనా నేను కిందికి పోనా నేను. చిన్న వాటర్ పైపులు ఉన్నాయి. అంతేరాని ఏం కాదు, అంతేరాని. డ్రిల్ మిషన్ లైన్ పట్టుకోండిరా. మీద పడు. అరే గట్టి పట్టుకోండి. ఇది వదిలిపెట్టు, రెండు చేతులు ఫ్రీగా ఉంటుంది, వదిలిపెట్టు. డ్రిల్ అయ్యి ముందు డ్రిల్ మార్కింగ్ పెట్టిన డ్రిల్ వేసాక లాభం రాదు. జాలి గురించి వదిలిపెట్టన్నా. తాకేసారు కరెంట్ అంతలో ఉందిరా. తగ్గిన
రంగిరా అన్న. మంచిది